మంచి మాట అన్నారు. ఏంటి మనలో పెద్ద గొప్పతనం ఏం లేదు. మన సక్సెస్లో మనలో ఒక తెలియని శక్తి ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా కే విశ్వనాథ్ గారు కూడా సాగర సంగం, స్వాతిముత్యం నేనే తీశాను అనుకుంటారు. 4 గోడల 100% అండి. అంటే అది నేను అదే అనుకుంటా. ఇప్పుడు ఒక భలే భలే మగాడిపై ఇంత బ్లాక్ బాస్టర్ అవుద్దని నేను కూర్చొని రాయను. నేను ఇప్పుడు ఉన్న కథల్లో నాకు ఏది బెస్ట్ అనిపిస్తుంది అంటే మతిమరుపు మీద ఇంతవరకు సినిమా రాలేదు, ఓ సినిమా చేద్దాం అని రాయడం మొదలు పెడతా. 1 వర్షం 2 వర్షంలో నా ప్రొడ్యూసర్కి చెప్తా, డార్లింగ్ ఇది సెకండ్ హాఫ్ సరిచేయి, లేకపోతే ఇది సరిచేయి చెప్తూ ఉంటారు. ఇట్లా షేర్ చేసుకుంటూ రాసుకుంటా. అది షూటింగ్ స్పాట్కి వెళ్తా, తక్కువ బడ్జెట్లో తీయాలి ఇది అనుకుంటా, నానికి చెప్తా, బాగుందని అంటాడు, ఇట్లా తీసేస్తాం, అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అసలు మతిమరుపు మీద మీరు ఎలా ఆలోచించారండి? అసలు ఇంత పెద్ద 2 hours స్పాను, అసలు ది బెస్ట్ స్క్రీన్ ప్లే ఇదే మన ఇందాక శేఖర్ సూరి గారు అంటున్నారు ఇట్లా ఎలా ఆలోచించారన్నాడు. నేను నిజంగా ది బెస్ట్ స్క్రీన్ ప్లే మతిమరుపు మీద ఒక అద్భుతం క్రియేట్ చేస్తున్నానని ఆ రోజు కూర్చోవాలి. నేను ఒక సినిమా మామూలుగా ఆడటానికే తీసా, అది అయిన తర్వాత ఇది అయ్యింది, ఇది ఇలా అవుతుంది అనేట్టు నేను ప్రెడిక్ట్ చేయలేను అంటున్నాను నేను. ఎందుకంటే మనలో నేను ఆ టైంకి ఒక శక్తి వచ్చి అలా రాయించి ఆ పని చేంజ్ చేసి అది వెళ్ళిపోతుంది. ఆడే క్రియేటివ్ పర్సన్, నాలో ఉన్న క్రియేటివ్ పర్సను మీకు కనిపించకపోవచ్చు. నేను ఎప్పుడైతే టేబుల్ పెట్టుకుని వైట్ పేపర్ పెట్టుకుని రాయడం మొదలు పెడతానో, బొమ్మ వేయటం మొదలు పెడతానో, లోపల ఉన్న ఆడు బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చి ఆ పని చేసేస్తాడు. పని చేసేసిన తర్వాత మనకే సినిమా తీసిన తర్వాత అప్పుడు ఆడు ఉండడు, మన లోపల సినిమా చూసేవాడు మనమే ఉంటాం. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇది నేనే తీసాను, అబ్బా భలే, అసలు భలే చేయించానండి నేను ఆ రోజు, ఏంటిది అసలు అని నాకు నేనే నమ్మను. అంటే ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్ కానీ, ప్రేమక చిత్రం కానీ, బలిబలి మొగడవి కానీ, కొత్తజంట కానీ, ఈ సినిమాలు నేనే తీసానా అని ఇప్పటివరకు నేను ఒక డైరెక్టర్ని అయ్యానా అన్న ఫీలింగ్ నాకే ఉండదు. ఎందుకంటే నాలో ఉన్న డైరెక్టర్ ఆ టైంకి వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత నన్ను డామినేట్ చేసేది ప్రొడ్యూసరే, డబ్బులే. అరే ప్రొడ్యూసర్ డబ్బులు జాగ్రత్తగా చేయించాలి. అందువల్ల ఈ 2 క్యారెక్టర్లు ఎక్కువ ప్లే చేస్తూ ఉంటాయి. మనం ఒకటే సార్, సింపుల్ వర్క్. ఏ పని చేసేటప్పుడు మనలో ఉన్న వాడు బయటికి రావాలి. నేను రాసేటప్పుడు రైటర్ బయటికి రావాలి, నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ బయటికి రావాలి, ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే ప్రొడ్యూసర్ బయటికి రావాలి. అలాగ కనుక బయటికి తెచ్చుకోగలిగి ఆ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ అంటే ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలంటున్నాను నేను. ఓకే, ఈ భలే భలే మగాడిని నాని ఎక్స్పెక్ట్ చేశారా? నాని ముందే ఎక్స్పెక్ట్ చేశాడు నేను. అంటే నాని కూడా ఏంటంటే ఆయన వర్క్ చేసేటప్పుడు ఏ సీన్ అని టక చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత తను బయటకు వచ్చి ఏమంటే ఎలా ఉంది, బాగానే ఉందా, ఇది అని అన్న. అంటే ఏమంటే మీరు ఒక రేంజ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అది కాదండి, ఇది వేరే లెవెల్, నేను చెప్తున్నాను, మీరు రాసుకుంటాను అన్నాడు. అంటే తను అంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత ఏంటిది నిజంగా అంత మంచి సినిమానా ఇది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అన్నీ హిలేరియస్గా ఉన్నాయి, డెఫినెట్గా మీరు అనుకునే రేంజ్ కంటే ఇది మంచి రేంజ్ అవుతుంది అని అన్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ప్రతిసారి ఏంటంటే ఆయన్ని యాక్చువల్గా నేను ఏది చెప్పినా ఆయన అడుగుతూ ఉండేవాడిని, సార్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉందంటే ఆయనలో ఏంటంటే నానిలో మంచి డైరెక్టర్ ఉన్నాడు అనమాట. అంటే మనం ఏదన్నా ఒక పాయింట్ కానీ లేకపోతే ఏదన్నా ఒకటి బౌన్స్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక వర్షన్ వస్తుంది. మామూలుగా ఆయన ఏంటంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని, అవి నిజంగా మనం కొన్ని సింక్ చేసుకోగలిగి కొంత దూరం వెళ్తే అవి బాగుంటాయి. మళ్ళీ ఆయనే చెప్తాడు అది కూడా, ఇది ఏమండి నేను వెళ్ళిపోతూ ఉంటా, ఒక్కోసారి మీరు ఎక్కడ కావాలో అక్కడ కట్ చేసేయండి, అవసరం లేకపోతే మీరు ఫోర్స్గా ఏం పెట్టద్దు అని చెప్పి అంటారనమాట. నాని వెన్నెల కిషోర్కి కూడా అంత కోఆర్డినేషను. నేను మామూలుగా సీన్ పేపర్ ఇచ్చేసిన తర్వాత నా సీన్ పేపర్ ఎలా ఉంటుందంటే డైలాగులు లాగా ఉండదు, అంటే పంచ్ డైలాగులు అవి ఉండవు నా సినిమాలో. నేను మామూలుగా ఒక ప్యాటర్న్లో రాసుకున్న తర్వాత దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓహో ఇతను ఈ టైమింగ్ అనుకుంటున్నాడా ఓకే అని వాళ్ళు దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట.
అట్లా బలబల మగాడివై అలా అంత ఇదిగా రావడానికి కారణం నాని. అంటే నా స్క్రిప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆర్టిస్టులు రావడంతో నాకు అది బాగా ఇదైందనమాట. ప్రతి సినిమాని సెట్లోకి వెళ్ళి రాయడమే ఎక్కువ ఉంటుంది కదా, అంటే నేను చేసి అలా ఏమి ఉండేది. ఫస్ట్ అసలు ముందు ఒక వర్షన్ రాసేసుకుంటా. ప్రేమ కథా చిత్రం మాత్రం నేనేంటంటే సరదాగా ఊరికే ఏదో పాప్కార్న్ సినిమా లాగా చేశాను. అది ఓకే, అది సీరియస్గా తీయని సీరియస్ సినిమా అది. అంటే ఫస్ట్ నలుగురిని పెట్టి తీసేయాలి, ఒక ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఒక నలుగురు కలిసి సూసైడ్ చేసుకోవడానికి ఒక చోటకు బయలుదేరారు అని ఒక పాయింట్ తీసుకుని వాళ్ళకి కోరికలు ఎలా ఉంటాయి అని సీన్ ఆర్డర్ రాసుకేసుకోవటం. అది మాత్రం షూటింగ్ స్పాట్లోకి వెళ్ళి సీన్ పేపర్ రాసి మా చదివినిపించేవాడిని, అక్కడ వాళ్ళు చేసేసేవాళ్ళు అనమాట. అది అనుకోకుండా చేసింది. నా టేబుల్ మీద ఒక 6 times 5 times స్క్రీన్ ప్లేలు వెనక్కి ముందుకి మార్చుకుని చేసిన సినిమా అది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. I Dream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.